ఆహ్లాదకరమైన ఆకుపచ్చ పర్వతాల మధ్య ఓ అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 50 ఏళ్ల వయసున్న వృద్ధ రైతు రాము ఉండేవాడు. వయస్సు అతని అడుగులను తగ్గించినా అతని మనస్సు మాత్రం ఉత్సాహంగా ఉండేది. ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు పొదిన భానుడి కింద రాము కష్టపడుతూ తన పొలాన్ని సాగు చేసేవాడు. అతనికి తోడుగా అతని నమ్మకమైన 2 తెల్ల గేదెలు, మెడకు ఎర్రదారం మరియు చిన్న గంట కట్టుకున్న భోళా మరియు శ్యామ్ ఉండేవి. ఒకరోజు రాము పొలంలో పని చేస్తుండగా అనుకోకుండా అతని కాలు గాయపడి పోయింది. తీవ్రమైన నొప్పితో రాము నడవలేకపోయాడు, కాని గాయం తీవ్రంగా ఉండడంతో అతను ఏమీ చేయలేకపోయాడు. భోళా మరియు శ్యామ్ తమ యజమాని పరిస్థితిని చూసి చాలా బాధపడ్డాయి. రాము బాధను చూడలేక ఆ 2 తెల్ల గేదెలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. భోళా మరియు శ్యామ్ కృషితో పొలాన్ని దున్నడం ప్రారంభించాయి. భోళా మరియు శ్యామ్ పొలాన్ని పూర్తిగా దున్నేశాయి. ఈ దృశ్యం చూసి రాము ఎంతో ఆశ్చర్యపోయాడు, సంతోషపడ్డాడు. తన పట్ల వాటి ప్రేమను చూసి రాము కంటతడి పెట్టుకున్నాడు. ఆ ఆనందభాష్పాలను తుడుచుకుంటూ రాము ఆ 2 గేదెలను ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. రాము పూర్తిగా కోలుకొని మళ్లీ తన పని మొదలుపెట్టాడు. భోళా మరియు శ్యామ్తో కలిసి గతంలాగే తన పొలాన్ని ప్రేమగా సాగు చేసేవాడు.